Hi, hello, welcome to NTV Digital. This is Arjun. I'm here to do a special chit chat with a special person. Well, he is basically known for best acting skills and the best comedy timing. He is none other than the one and only drinking star, Mr. Tagbotu Ramesh. Hi, and Ramesh garu. హలో అండి, ఎలా ఉన్నారండి? బాగున్నా, సూపర్ ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎన్టీవీ డిజిటల్ తరపు నుంచి మా వ్యూవర్స్ తరపు నుంచి మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి నంది వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బేసిక్గా అంటే చాలా తక్కువ టైంలో మీకు ఈ నంది అవార్డు వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? నంది అవార్డు వస్తే చాలా హ్యాపీగా, చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. అంటే ఇక దాన్ని మించిన ఆనందం లేదని ఒక నటుడిగా. నంది అవార్డు అనేది మనకు ఫిలింఫేర్ లాగా కదా తెలుగుకు. ఒక నిజం చెప్పాలంటే ఒక అంటే తెలుగు సినిమాకు ఒక ఆస్కార్ లాంటిది. నంది గవర్నమెంట్ వాళ్ళు గుర్తింపు ఇచ్చే అవార్డు చాలా గొప్పది కదా. మిగతా ఎన్ని అవార్డులు ఉన్నా నంది అవార్డు చాలా స్పెషల్. అట్లా చాలా ఇంకా అది చెప్పలేం, చాలా అసలు. ఎందుకంటే ఎక్కడ ఏదైతే యాక్టర్ అయితే అని ఊర్లో అంటే ఊర్లో చెప్పుకుంటాం కదా, గోదర్కంలో నేను యాక్టర్ అవుతాను వచ్చి నేను తాగుతూ యాక్టింగ్ చేస్తా చూడండి అని తాగుతూ యాక్టింగ్ చేసి చూపించి వెంకటాద్రికి అంటే అలా మొదలైందుకే నంది వస్తుంది అనుకున్నారు అందరూ. నాతో అన్నారు నీకు వస్తుంది అని. మనకు అప్పుడు అసలు వచ్చే అవకాశాలు ఈ అడవిలో తిరుగుతాం తప్ప ఈ అవార్డులు వస్తాయి అనే ఆలోచన ఉండదు కదా. కానీ ఆ నమ్మకం ఉండే అలా మొదలైందుకు వస్తాను. బట్ అప్పుడు రాలే. ఎప్పుడు ఎవరికోసం సీనియర్ మన ధర్మవరపు గారికి ఇచ్చారు అప్పుడు. తర్వాత ఇంకా అలా మొదలైందే రాలే, ఇంకేం వస్తుంది మనకు అనే డౌట్లో ఉంటాం. బట్ వెంకటాద్రికి రావడం నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా, గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ టైంలో అవార్డు రావడం. సో మేము కూడా సేమ్ అదే అంతే గర్వంగా ఫీల్ అవుతున్నాం మీకు రావడం. సార్ అది మీరు యాక్చువల్గా గోదావరి కానీ అండ్ నాకు తెలిసిన నేను ఎక్కడో చదివాను మీరు ఇండస్ట్రీకి రాక 10 years ముందు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా చేశారు. అది 100% రియల్. ఎందుకంటే నేను కాశీపేట లింగే అని నేరేల్ ఎక్స్ఎమ్మెల్యే. ఓకే. ఇప్పుడు డిస్టిక్లు అయినాయి కదా. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బీజేపీ, పెద్దపల్లి జిల్లా మొదటి అధ్యక్షుడు కాశీపేట లింగే అని మా బావ అన్నట్టు, మాకు రిలేటివ్. అంటే మా రిలేటివ్లో ఆయన ఒక సీఎం లాంటాడు మా ఫ్యామిలీకి. అంటే మా అందరికి ఎక్కువ కదా. గోదావరిలో ఒక మినిస్టర్ పోటీ చేసిండు, నేరేల్ ఎక్స్ఎమ్మెల్యే, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు. ఆయన దగ్గర సూపర్వైజర్ చేశారు 9 సంవత్సరాలు, కరెక్ట్ 9 years. అంటే మీరు ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందండి ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీకి? కెరియర్ అంటే ఇంకా అది అందరికీ తెలుసు, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది 2005. సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా కొంచెం ఛాలెంజ్గా తీసుకొని సినిమా ఫీల్డ్ రావాలి. మనం ఎలా రావాలి, పెద్దలు చదువుకోలేదు. కానీ ఎక్కడ పడితే ఎక్కడ తాగుతూ యాక్టింగ్ చేసినా మిమిక్రీ ఇలాంటి ఫ్రెండ్స్ ప్రోత్సాహం, నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు చెప్తే సరే ఏముంది, ఎట్లా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, చూద్దాం వెళ్దాం అని అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్. అందులో మరి ఇప్పుడు అట్లీస్ట్ మనకేం తెలియదు, ఊరు నుంచి గోదావరిక నుంచి వస్తున్నాం. మరి మనం బయట అయితే చేస్తున్నాం యాక్టింగ్, అక్కడ తాగుతూ చేసిన మిమిక్రీ చేసిన ఏదో ఎవరైనా సాంగ్స్ పడితే మ్యూజిక్ ఇలాంటివి చేస్తున్నప్పుడు నువ్వెళ్ళు యాక్టర్ అవుతావు, నువ్వెళ్ళు అంటే నీ అమ్మ ఏదో వెళ్ళే చూద్దాం అన్నట్టు వచ్చేసినావు. అర్థమైందా? అలా వచ్చి 2006లో ఫిలిం ఇన్స్టిట్యూట్ చేసి ట్రై చేసే టైంలో పార్ట్ టైం జాబులు వచ్చిన వెంటనే తెలియదు కదా. వచ్చిన వెంటనే ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని చూస్తే అర్థమైపోయింది ఇప్పట్లో పని అయ్యేటట్లేదు, తెచ్చుకున్న 10,000 అయిపోతాయి, ఇట్లా కాదు అని పార్ట్ టైం జాబ్ చేస్తూ ట్రై చేస్తే జగడం పడ్డది. జగడం నుంచి ఇంకా నా కెరియర్, నా లైఫ్, నా జీవితం స్టార్ట్ అయింది. అంటే బేసిక్గా మీరు తాగుబోతే యాక్టింగ్ అంటేనే ఇంకా ఫేమస్. అవును. సో నార్మల్గా ఎవరైనా సరే అంటే మీరు ఎలా ఇచ్చారు? అంటే ఫస్ట్ మీరు ఆ రోల్ సిచ్యువేషన్ బట్టి మీకు తాగుబోతు క్యారెక్టర్ వచ్చిందా, లేకపోతే కానీ మీరు ఈ క్యారెక్టర్ బాగా చేస్తున్నారు అని చెప్పి సినిమాలు పెట్టడం జరిగింది? అంటే మనకు ఇప్పుడు చిన్నప్పుడు మిమిక్రీలు చేస్తాం. మిమిక్రీలు చేసినప్పుడు ఘంటసాల సింగర్ శంకరన్న అని మా గోదావరికంలో ఉంటాడు, ఆయన చాలా ఫేమస్ ఘంటసాల సింగర్, పాటలు పాడతాడు బాగా. ఒకసారి లక్ష్మీనగర్లో గణపతి బాగా ఉత్సవాలు జరుగుతాయి. ఎందుకంటే మార్వడీస్ అంటే మాకు లక్ష్మీనగర్ ఎట్లా అంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాగా గోదావరికంలో. అక్కడ మార్వాడి వాళ్ళందరూ ఒక పెద్ద వినాయకుని పెడతారు, చాలా పెద్ద ఫంక్షన్ చేస్తారు. అప్పుడు వాళ్ళది ఆర్కెస్ట్రా ఉండే. అట్లా నాకు మిమిక్రీ అవకాశం ఇస్తే అప్పుడే చిన్న చిన్న యాక్టింగ్ చేసి శంకరన్న ఏమన్నాడంటే, నువ్వు డైరెక్ట్ అనౌన్స్ చేస్తే రాకు,
మేము మామూలుగా ఇప్పుడు మనందరినీ నవ్వడానికి ఒక కళాకారుడు వస్తున్నప్పుడు జనాల మధ్య నుంచి తాగుకుంటారా అన్నాడు. సరే అన్న, ఎందుకంటే నాకు ఆయనకు బాగా ఇష్టం, బాగా చేస్తామని. ఆ జనాల మధ్య నుంచి ఒక 2 అడుగులు వేసిన అంతే, పట్టేసిరు నన్ను. అంటే ఎవడో తాగొచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను. అప్పుడు మైక్లో లేదు అతను వదిలేయండి, ఇప్పుడు చెప్పేది అతని గురించి అంటే అట్లా మళ్ళీ తాగొచ్చి చిన్న జల్లకిచ్చి చిన్నగా మిమిక్రీ చేసి, అప్పుడు ఇంకా లక్ష్మీనగర్లో అంత పెద్ద షో గోదావరికంలో నా గురించి మొత్తం తెల్లారి మా చౌరస్తా అడ్డలో మాట్లాడుకున్నారు. నేను రమేష్ గారు అసలు చేస్తే అదిరిపోయిందని ఘంటసాల సింగర్ చెప్పడం. అప్పుడు ఏమైంది, మిమిక్రీ కంటే కూడా నువ్వు యాక్టింగే బాగా చేస్తావు, ఇంకా తాగుబోతే అయితే నేను కొట్టేటోళ్ళు లేడు అనే ఆ ఇంపాక్ట్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళినాం, ఇన్స్టిట్యూట్ చేసినాం, పార్ట్ టైం జాబ్ చేసినాం. ఓకే, ఏదో ఆఫీస్కి వెళ్ళి ఒకే పర్ఫార్మెన్స్ చేస్తే మనల్ని రిసీవ్ చేసుకోరు కదా. ఫోటో వెనుక పేరు రాసి నెంబర్ రాసి, అప్పుడేదో రిలయన్స్ నెంబర్ ఉండే అప్పట్లో మా అన్న ఫోన్ కొనిచ్చింది, రిలయన్స్ నెంబర్ రాసి ఒక పోలీస్ స్టేషన్ ఎపిసోడ్, ఒక తాగుబోతు, ఇట్లా డిఫరెంట్ చేస్తే అలా జిప్ అడని అమ్మ ఇటు భలే చేస్తుంది తాగుబోతు అని వెంటనే, అంటే అప్పటికప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ చూసి లోపల డైరెక్టర్ పరిచయం చేస్తే ఎట్లుంటుంది. ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అప్పట్లో. బేసిక్గా అంటే మామూలుగా తాగిన వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేయలేరేమో. సో మీరు యాక్టింగ్ చేసే ముందు ఏమన్నా తీసుకుంటారు? అంటే నేను అంటే సినిమా ఎప్పుడు యాక్టింగ్, ఇప్పుడు ఏ యాక్టరు తాగి చేయడు, తాగి చేస్తుంది యాక్టింగ్ ఎందుకు అవుతుంది అంటే బేసిక్గా ఫీల్ రావడం కోసం అనేసి, ఫీల్ రావడం కోసం ఎవరో ఒకరు అట్లా చేసి మరి ఇంకా నేషనల్ అవార్డులో పెద్ద యాక్టర్లు చెప్పలేం. కానీ జనరల్గా అయితే నేను ఇండస్ట్రీలో ఉన్నా కదా ఈ 10 years, తాగెవరు చేయరు. కాకపోతే ఏంటంటే నేను అదే మా ఫాదర్ని ఇమిటేషన్ చేయడం, సింగరేన్లో చాలామందిని తాగబోతులను బాగా ఎక్కువ చూసిన. ఈరోజు నాకు నంది అవార్డు ఎందుకు వచ్చిందంటే చిన్నప్పుడు అబ్జర్వేషనే. సింగరేన్లో అందరు, ఇప్పుడు మా ఫాదర్కి 4 కొడుకులు, మరి తాగబోతే యాక్టింగ్ నాకెందుకు అబ్బింది, అంతే అది అబ్జర్వేషన్ అలా. అంటే ఇప్పుడు బేసిక్గా తాగుబోతు రమేష్ అంటే తాగుబోతు క్యారెక్టర్స్ తప్ప ఇంకా వేరే డేవిడ్ చేయలేడరా అని ఇండస్ట్రీలో అంటున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ అట్లా ఇండస్ట్రీ ఉంది. నా ఫ్రెండ్సే అంటారు ఇటు తాగుబోతు అంటే ఇంకేం బాగా చేయలేడు అంటే అలా అన్ని తాగుబోతు క్యారెక్టర్లు చేసి తాగుబోతే పేరు వచ్చేసరికి ఎవరికి, నాకే డౌట్ వచ్చింది, జనాలు కాదు నాకే డౌట్ వచ్చింది. నిజం నేను తాగుబోతు తప్ప ఇంకేం చేయలే అనే డౌట్ వచ్చింది. నేను దళం చేసిన, చాలా మంచి క్యారెక్టర్, ఏమో గుర్రం ఎగరవచ్చు, చెక్కిలి గింత, ఇట్లా డిఫరెంట్. అంటే నేను 150 సినిమాల దాకా చేస్తే అందులో ఒక 20 అన్న తాగకుండా చేసిన కదా, ఆ 20 ఆడలే. అంటే ఇక్కడ సినిమా ఆడితేనే పేరు వస్తాయి. మళ్ళీ తాగుబోతులు పీక్స్ చూశారు కదా జనాలు, రావడమే అరిచి అమ్మ ఇటు తాగి ఏదోటి చేస్తుంది అనుకునే టైంకు నేను నార్మల్ క్యారెక్టర్ చేసి వాళ్ళని రంజింపజేసే అంత ఇంకా గొప్ప క్యారెక్టర్ పల్లె అన్న ఫీలింగ్. ఇప్పుడు నాన్నకు ప్రేమతో చేసిన కొంచెం స్టైలిష్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అట్లీస్ట్ ఆ సినిమా అవకాశం వచ్చింది వెళ్ళిన, అట్లీస్ట్ ఆ సినిమా చూస్తే ఒక 4 రైటర్లు డైరెక్టర్లు ఓహో రమేష్ గారిని ఇలా కూడా చూపించవచ్చు అనుకుంటారేమో అనుకున్నంత మంచి క్యారెక్టర్ అది. మీరు రైటర్ అని తీసారు కాబట్టి అడగాలనుకుంటున్నాను, మీకు రైటింగ్ అంటే ఇష్టమని నేను విన్నాను, నిజమా అది? అంటే ఏం లేదు, ఇప్పుడు కొందరు ఫిల్మ్ ఇండస్ట్రీకి కొందరు బతకడానికి వచ్చి డైరెక్టర్లు అవుతారు, హీరోలు అవుతారు, ప్రొడ్యూసర్లు అవుతారు. కొందరు పిచ్చితో అనుకొని వస్తారు. అట్లా నేను అనుకొని వచ్చినాను. అంటే సూపర్వైజర్ చేసినప్పుడు మా డ్రైవర్లను కూర్చోబెట్టి, మా వర్కర్లను కూర్చోబెట్టి వాళ్ళకి యాక్టింగ్ చేసి, ఆ సినిమా క్లైమాక్స్ అలా లేదు, ఈ సినిమా క్లైమాక్స్ ఇలా ఉంది, అసలు ఈ ఎపిసోడ్ ఇలా చేయొద్దు అని పిచ్చిగా చెప్తాం కదా. అప్పుడు అన్నీ శబదం చేసేస్తాం. బట్ ఇక్కడ ఫైనల్గా ముందు తాగుబోతు యాక్టింగ్ బాగా చేయడం వల్ల ముందు పేరు వచ్చింది. జనరల్గా ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాల తర్వాత ఎవరికైనా పేరు, అంటే 10 సంవత్సరాల తర్వాత ఎవరికైనా పేరు వస్తుంది కదా. నాకు 10 సంవత్సరాల్లోనే నేను సక్సెస్ చూసిన, పీక్స్ చూసిన, నా నంది అవార్డు తీసుకున్నా. అంటే ఎర్లీగా వచ్చేసింది, ఎర్లీగా స్టార్డమ్ వచ్చింది, ఎర్లీగా పేరు వచ్చింది, ఎర్లీగా నంది అవార్డు వచ్చింది. సో అంటే ఇప్పుడు మీరు మీ దృష్టిలో తాగుబోతు యాక్టింగ్ కాకుండా వేరేది ఏదైతే మీరు బెటర్గా చేయగలని మీ ఉద్దేశం? అంటే ఏ కైండ్? అట్లానే ఏం లేదు, అన్నీ చేస్తా, ఒక్కటని కాదు. బట్ అది రైటర్లు రాసి అది ఆడితే కానీ తెలియదు. సో స్ట్రాంగ్ అంటే బేసిక్గా జనాలకి ఎలా ఉండిపోయిందంటే ఇప్పట్లో తాగుబోతు క్యారెక్టర్ తప్ప వేరే దాంట్లో ఊహించుకోలేకున్నారు. సో మీరు ఎలాంటి క్యారెక్టర్ వస్తే దీన్ని నేను డామినేట్ చేసేలా చేయగలను అని మీ మైండ్లో ఒకటి అంటూ ఉంటుంది కదా. అప్పుడు నేను కథ రాసుకోవాల్సి వస్తుంది, అట్లా కాదు. ఇప్పుడు అలా మొదలైంది. లక్ష్మీ భూపాల్ గారు వీడు బాగా చేస్తారని క్లైమాక్స్లో పెట్టిండు. మహాత్మలో కృష్ణవంశీ గారు, ఉత్తేజ్ గారు రికమెండ్ చేస్తే మహాత్మ సినిమా పడ్డది. మహాత్మతో ఇండస్ట్రీలో అట్లీస్ట్ ఒక తాగుబోతోడు ఉండడం తెలుసు. అంటే మనకు జగడం నాకు అవకాశం వచ్చినా మహాత్మతో ఎవడో తాగుబోతోడు వచ్చిండు, కృష్ణవంశీ సినిమా చేస్తాడు, అసలు దున్నేస్తాడు, వేసేస్తాడు అన్నారు.
ఆ టైంలో అలా మొదలైంది పడ్డది. అంటే నేను అనుకుంటే అది నేను రాసుకొని నేను తీయాలి. మనం అనుకుంటే జరగదు ఇక్కడ. ఎదుటోళ్ళు అనుకోవాలి. అంటే రైటర్లు, డైరెక్టర్లు ఇటు రెగ్యులర్ తాగుబోతు బాగా చేసిండు, రెగ్యులర్ అవుతుంది, అట్లీస్ట్ కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న డైరెక్టరు ఈ మధ్య నాకు రాజుగారి అబ్బాయి రావు గారు అమ్మాయి అని ఒక కొత్త సినిమా చేశాను. అతను అనుకున్నాడు, ఓకే నేను లొకేషన్కి వెళ్ళిన అడిగిన ఈ క్యారెక్టర్ నాకెందుకు ఇచ్చినాను. అట్లా కదన్నా మీరు రెగ్యులర్ మీరు థియేటర్లో అసలు స్క్రీన్ మీద కనిపిస్తే అసలు ఊపేశారు అంతా ఇక తాగుబోతూ. మాకు కొంచెం ఈ సినిమానే కొత్తగా చేస్తున్నాం, ఇప్పుడు వేరే వేరే ఆర్టిస్టులను పెడితే రెగ్యులర్, ఇప్పుడు నాకు తాగుబోతు ఇస్తే రెగ్యులర్ కదా, నాకు వేరే క్యారెక్టర్ ఇస్తే డిఫరెంట్ కదా, అట్లా వేరే వాళ్ళు వాళ్ళు నార్మల్ క్యారెక్టర్లు చాలా చేశారన్న, నీకు ఇస్తే కొత్తగా ఉంటుందని నన్ను నమ్మి చేసినాము. అది అయిపోయింది, సినిమా రిలీజ్కుంది. నాకు తెలిసి అలా మిమ్మల్ని బాగా నమ్మిన వాళ్ళు సుకుమార్ గారు ఒకరు ఉన్నారు అనమాట. అంటే సుకుమార్ గారు నేను పెద్ద గొప్ప నటున్నాను ఏం నమ్మలేదు. నాకేంటంటే జగడంలో వీడు బాగా చేస్తారని అవకాశం ఇచ్చిండు. నేను సుకుమార్ గారి సినిమాలు ఒక 4-5 చేయకముందే అలా మొదలైంది పడ్డది, నాకు పేరు వచ్చింది. అంటే ఆయన కళ్ళ ముందు ఎదిగినోండి నేను, ఆయన కళ్ళ ముందు నంది అవార్డు తీసుకునే అంత ఎదిగిన. రాజమౌళి గారు ఈగా చేసిన అలా మొదలైంది పడ్డది. అట్లా ఆయనకి ఏంటంటే వీడు మన స్కూల్ నుంచి వచ్చిండు, అంటే నా సినిమా నుంచి ఇంట్రడ్యూస్ అయినా ఎవరికైనా ఒక డైరెక్టర్కి ఉంటుంది కదా వీడు మనోడని, అట్లా కొంచెం ఇష్టం. నేను ఇంకా సుకుమార్ గారిని సాటిస్ఫాక్షన్ చేసే అంత యాక్టింగ్ తాగకుండా వేరే క్యారెక్టర్ చేసి ఈ జీవితాంతం ప్రూవ్ చేసుకుంటే చాలనుకుంటా. సో ఎలా ఉండింది సార్? అంటే ఎన్టీఆర్ గారితో లండన్లో ఆల్మోస్ట్ 2-3 months మీరు షూట్లో? అవునవును, 3 months ఉన్నాము. 3 months ఉన్నాము అక్కడనే. అంటే ఒక్కసారి నాకు కొత్తగా పెళ్ళయింది అప్పుడే. అప్పుడు ఎన్టీఆర్ గారు ఒక 2-3 days వాళ్ళ అబ్బాయిది ఏదో బర్త్డేకో ఏదో చిన్న గ్యాప్ వస్తే ఆ టైంలో నేను సరే వాళ్ళందరూ నాకు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరూ అసలు లండనే తీసుకురావాల్సిందిరా మీ ఆవిడనంటే, ఎందుకులే సార్ వద్దు ఇప్పుడిప్పుడే కదా, నాకు ఇష్టం ఉండదు. అంటే మనం వెళ్తే స్వతహాగా వెళ్ళాలి, కానీ అక్కడికే మనం యాక్టర్కి వెళ్ళడమే ఈ యాక్టింగ్ ఈ గోల్ ఈ టెన్షన్లు ఉంటాం. కానీ అప్పుడు ఒక 1 week వచ్చి మళ్ళీ వచ్చా. కొత్తగా పెళ్ళైంది, అందరూ వచ్చి ప్రోత్సహించెళ్ళు, మరి పెళ్ళైన తర్వాత ఇక్కడ ఎదురుతాను పంపించాను. అట్లా ఒక 1 week వెళ్ళి వచ్చా. అంటే 3 నెలల్లో ఒక 1 week హైదరాబాద్లో ఉన్నా, మిగతా రోజులు అక్కడే ఉన్నా. అదొక గొప్ప సినిమా. నాన్న ప్రేమతో మంచి సినిమా కదా, ఎన్టీఆర్ గారి కెరీర్లో, సుకుమార్ గారి కెరీర్లో, నా కెరీర్లో కూడా అట్లీస్ట్ కొంచెం నీట్గా, కొంచెం స్మార్ట్గా, కొంచెం నీట్గా. అవును బస్ కృష్ణమూర్తి బ్రోకేలే తింటాడు, ఇలాంటి డైలాగులు చెప్తారా, కృష్ణమూర్తి బ్రోకేలే తింటాడు అంట. కానీ అట్లా కొంచెం కొత్తగా అది లైఫ్లో ఎప్పటికీ, అంటే ఫస్ట్ సినిమా జగడం, నాన్న ప్రేమతో ఎప్పటికీ మర్చిపోను నా కెరియర్లో. అంటే ఇంకో విషయం సార్, బేసిక్గా నాన్నకు ప్రేమతో చేశారు. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చూడడంలో నాకు అర్థమైంది అంటే అమ్మ అంటే కొంచెం చాలా ఎక్కువ ఇష్టం అని. ఇప్పుడు వచ్చిన తర్వాత మీ చేతికి నా బ్రేస్లెట్ చూసిన తర్వాత నాకు అది కన్ఫర్మ్ అయిపోయింది. అంతే, అట్లే లేదు. అంటే చాలా ఇప్పుడు నేను ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పినా చాలా మందికి తెలుసు. ఇప్పుడు మా మదర్, అంటే నేను తాగుబోతు యాక్టింగ్ చేసింది మా మదర్ ముందు కదా చిన్నప్పుడు. మా మదర్ నవ్వేయడానికి తాగుబోతు యాక్టింగ్ చేసిన. అంటే మా మదరే నాకు మొదటి గురు. ఈ సొసైటీ గురించి, సమాజం గురించి మా మదరే నాకు చెప్పింది. నేను ఇప్పుడు కథలు గీతలు అంటారన్న కదా, అవి కూడా దాని పాపం మదరు దానికి కష్టాలు సుఖాలు అన్నీ, ఇంటికి చిన్నోడిని నాకు పాలు ఇచ్చుకుంటూ అన్నీ ఏవో చెప్పేసరికి మనకి ఎట్లుంటుంది, మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు. నేను అన్నీ వింటా కదా, మనకు అబ్జర్వేషన్ అని అప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థమవుతుంది. అట్లా మా మదర్తో ఎక్కువ సన్నిహిత్యంగా ఉండే కొడుకే ఎక్కువ స్పందిస్తాడు. బాగా అంటే ఏదన్నా గోలు పెట్టుకున్నా లేకపోతే ఏదన్నా సాధించాలన్నా స్పందించే గుణం ఉండాలి కదా. ఆ స్పందించే గుణం ఎక్కువ మదర్తో ఎక్కువ టచ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. బేసిక్గా ఇంట్లో అందరికంటే చిన్న వాళ్ళని ఎక్కువ ప్యాంపర్ చేస్తారు, అదో గౌరవం కూడా కదా చిన్నప్పుడు. అది మీకంటే మీరు ఇప్పుడు తాగుబోతులు చేశారు, మీకంటే ముందు ఇండస్ట్రీలో బాగా వెల్ నోన్ అంటే ఎంఎస్ నారాయణ గారు తాగుబోతు క్యారెక్టర్స్ చేసేవారు. సో మీరు ఆయన ఎప్పుడైనా కలిసారా, టిప్స్ ఏమైనా తీసుకున్నారా? ఎందుకు లేదు, నేను ఎంఎస్ గారితో చేసా, ఎంఎస్ గారితో కలిసి సినిమాలు చేశా కదా. ఆయనే ఒరే తాగుబోతు అంటే ఎట్లుంటుంది, లొకేషన్లో చాలా ఉంటుంది. అంటే పిఎల్ నారాయణ గారు చేసేవారు చాలా సహజంగా. పిఎల్ నారాయణ గారు తాగుబోతు యాక్టింగ్ చేసేవారు. తర్వాత బ్రహ్మానందం గారు రుద్రవీణ సినిమా ఎప్పుడన్నా చూడు, రుద్రవీణ సినిమాలో బ్రహ్మానందం గారు తాగుబోతు యాక్టింగ్ చేస్తే పిచ్చి లేదు, అసలు విజిల్స్ కొడతారు థియేటర్. అంటే అప్పట్లో అంత పీక్స్, మంచి సినిమా, అది నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అందులో తాగుబోతు ఎపిసోడ్, ఆ రోజుల్లో తాగుబోతు భార్యలు, తాగుబోతు భర్తలు, ఈ
ఈ ఈ ఈ కాలం ఆ కాలంలో ఆ ప్రాబ్లమ్స్ ఉండే. ఏదైతే ఇప్పుడు మా ఫాదర్ సింగరేళ్ళ తాగేటోడు అని ఎట్లా చెప్పిండో, అప్పట్లో తాగి సంసారాలు పోయేటి అని ఆ మోటివేషన్ చేయడానికి హీరోయిన్ ఆ మహిళలందరినీ కూర్చోబెట్టి ఒక్కటే తాగుడు మానాలంటే మీ మొగళ్ళను పడక గదికి రానివ్వద్దు అని షరతు పెడితే బ్రహ్మానందం గారు లేదే నీ మీద ఒట్టని పడక గదికి వెళ్ళి మళ్ళీ తాగి అంటే ఆ ఎపిసోడ్ అసలు భలే ఉంటుంది. తర్వాత అలీగారు చేసారు హలో బ్రదర్ నుంచి అద్భుతంగా, అలీగారు తాగోతే యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. ఎంఎస్ గారు అద్భుతంగా చేశారు. అంటే వీళ్ళందరూ చేసారు ఇండస్ట్రీలో, అందరు తాగోతోళ్ళు బాగా చేశారు. బాగా చేయకపోతే ఎవరికి పేరు రాదు కదండి. నేను వచ్చేసరికి ఏమైపోయిందంటే ఈ నిజంగా తాగినట్టు చేస్తాడు, నిజంగా తాగుబోతాడు కూడా ఇట్లుండాడు. అది అదృష్టంగా ఫీల్ అయింది, ఎందుకంటే బికాస్ మై ఫాదర్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఏ సినిమా అయినా అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే తాగుబోతు క్యారెక్టర్ అంటే రమేష్ని కొట్టేవాడు లేడరా, వాడు తప్ప ఎవరు చేయలేరు. అట్లేం ఉండదు, ఎందుకంటే అట్లా ఎందుకు ఉండదు చెప్తా. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక టైం వస్తుంది. మన టైం అంటే ఇప్పుడు తాగుబోతు యాక్టింగ్ అలీగారు చేసారు పీక్స్, ఎంఎస్ గారు చేసారు పీక్స్, నేను యంగ్గా నేను వచ్చిన పీక్స్ చేసిన. ఇప్పుడు ఏమంటారు బోర్ కొడుతుంది లేకపోతే రెగ్యులర్ అవుతుంది అంటారా. ఈ టైంలో ఇంకెవరో వస్తారు నాకంటే కొంచెం బెటర్మెంట్గా చేసిన వాడికి పేరు వస్తుంది. అంటే ఇక్కడ ఒకరు అయిపోతారా ఒకరు వెళ్ళిపోతారా అనేది ఏం లేదు. ఎవరికి ఎప్పుడు ఎంత పేరు రావాలో అంత పీక్స్ చూపిస్తారు అందరు. నాతో అట్లా ఎప్పుడు అట్లా అయితే బ్రహ్మానందం గారితో పెద్ద పెద్ద కమెడియన్లతో ఇండస్ట్రీ ఆగిపోవాలి కదా, ఆగిపోదు. ఇండస్ట్రీ ఎప్పుడు ఉంటుంది, అందరు వస్తూ వెళ్తూ ఉంటారు. అందులో నాకంటూ ఒక పేజ్ ఉండాలని గోదర్కన్ నుంచి వచ్చి చేసినందుకు ఈ నంది అవార్డుతో నిజంగానే నాకంటూ ఒక పేజ్ ఉంది. అది చాలా గర్వంగా ఫీల్ అవుతా. నాకు బాగా గుర్తు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చూసినప్పుడు నేనైతే పిచ్చాను ఒకటి స్పెషల్గా బార్లు ఐ మీన్ డాబాలు ఎపిసోడ్ నేను తాగకుండా ఏది తాగినా చీపులకి నా దృష్టిలో ఏదైనా నాకు నేను తాగని ఏ బ్రాండ్ అయినా నాకు చీప్ లిక్కర్తో సమానం అంట. అంటే నేను తాగిందే పీక్స్ అని, 30 రూపాయల కోటర్ నా దృష్టిలో బ్రాండ్. నేను తాగలేదు అనుకో అది 20,000 బాటిల్ అని, అది చీప్ లిక్కర్తో సమానం. అది గాంధీ అన్న బాగా రాసిండు, అంటే నా క్యారెక్టర్ మీద బాగా రాసి ఆయన ఎంత రాసిండో నన్ను అంత ఫ్రీగా వదిలేసిండు, నన్ను నమ్మిండు బాగా. అందుకే అంత బాగా చేయగలిగిన నంది అవార్డు వచ్చింది అన్న ఫీలింగ్. అది ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడే మీరు అది. ఇంకోటి ఆ మూవీలో మీరు ఐ మీన్ లైక్ తిరుపతికి వెళ్ళి నైట్ మీరే వెళ్ళి పొద్దున ఎవరు తీసుకొచ్చారు అదే అసలు ఆ సినిమాలనే నా క్యారెక్టరు ఎప్పుడైతే సినిమా స్టార్ట్ అవుతుంది అలా వెళ్తున్న టైంలో నేను వచ్చినప్పటి నుంచి ఉరుకుతాంటే సినిమా. ఎందుకంటే హీరోని తిరుపతి ఎక్కిస్తాను, ట్రైన్ ఎక్కిస్తాను, ఆటోలో తీసుకెళ్ళి సాధినారంత తీసుకెళ్ళి కట్ చేస్తే మళ్ళీ ఏమైంది, నేను ఎక్కుతా ట్రైన్, హీరోని ఎక్కాను. అదే మీరే అంటే కథలో లింక్తో పాటు క్లైమాక్స్లో కూడా ఉంటా. అదంతా బాగా వర్కౌట్ అయ్యింది, అందుకే ఇంత పేరు వచ్చింది. సో బేసిక్గా ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న కమెడియన్స్ అందరూ ఫోన్ హీరోలుగా మారుతున్నారు. మీకు అలాంటి ఏమన్నా నాకు హీరో అవ్వాలని ఏం సోకు లేదు. అంటే హీరో అవ్వాలంటే కొంచెం బాడీ ప్రతిసారి నువ్వు బాగున్నావా హీరోగా ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు మనకు ఊర్లో నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావు వెళ్ళి ట్రై చేయంటారు కదా. అట్లా ముందు నన్ను చూస్తే నన్ను హీరో అంటాడు ఎవడన్నా. కాదు నువ్వు మామూలు నువ్వు ఆలోచించు. ఏముంది సార్ అంటే మీకు అంటే మీ ఇలానే అనుకోవట్లేం కదా మనం చాలా. ఒకవేళ సరే అనుకుంటే ఎవరో నీలాంటి వాడు ఓ తాగుబోతు స్క్రిప్ట్ రాసుకొని వస్తే ఒక సినిమా చేస్తా కావచ్చు, తర్వాత అంటే బేసిక్ మీకంటే ఒక నమ్మకం ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే నాకు హీరో చేయాలని సోకు లేదు. ఏకేరావు పీకేరావు చేస్తారు ధనరాజుతో. అది సరే ధనరాజు గారు వాడు బాగా వాడికి ప్యాషన్ బాగా, అంటే హీరోగా చేయాలి కామెడీగా చేయాలని. నాది మంచి రోల్ రా, మన ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది అంటే మనకు అనుకున్న బడ్జెట్ ఇచ్చారు, బాగుంటుంది ఆ టైంలో చేస్తే బాగుంటుంది అని చేసినాం అంతే. తర్వాత కన్నడ వాళ్ళు ఎవరు వచ్చి నాకు సినిమా స్టార్ట్ చేసారు, అడ్వాన్స్ అయింది. ఇక తెల్లారితే షూటింగ్, అక్కడ ఏదో వాళ్ళకి ప్రాబ్లం అయి ప్రొడ్యూసర్ సినిమా ఆపిండు. అప్పుడు అనిపించింది మనకి ఎందుకు హీరో కరెక్ట్ కాదే అనుకున్నా. అంటే ఇప్పుడు మీరు బేసిక్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్లో ఎవరైతే వస్తున్నారో కమెడియన్స్ వీళ్ళందరూ ఫస్ట్ ఒక టైంలో మంచి పీక్స్ చూస్తున్నారు, తర్వాత కనపడకుండా వెళ్ళిపోతున్నారు. అంటే కొన్ని సినిమాలకు మాత్రం ఇంకా పీక్స్ వీళ్ళు తప్ప ఎవరు చేయరని తర్వాత అయిపోతున్నారు. రీజన్ ఏంటో ఉంటుంది సార్? అంటే ఏమన్నా అది రీజన్ అది మనం అట్లా చెప్పలేము. ఇప్పుడు సినిమా చేస్తాం, పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద రైటర్లు అద్భుతంగా సినిమా చేసి ఇది అద్భుతం అని రిలీజ్ చేస్తారు. ఆ సినిమా ఆడకపోతే అది జడ్జిమెంట్ ఎవరు చేస్తారు? సినిమా కొన్ని వందల సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. సినిమా ఆడుతుంది అని ఎవరైనా చెప్తారా? సినిమా బాగుంటే ఆడుతుంది అంటారు, కానీ ఇది పక్కా ఆడుతుంది అని గ్యారంటీ ఇస్తారా ఎవరన్నా?
ఎవరు జనాలు అందుకే ఇక్కడ యాక్టర్ అయితే అని అందరు వస్తారు, కొందరు టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉండి యాక్టర్లు అవుతారు. ఇక్కడ ఎవరు ఎన్ని సినిమాలు చేయాలి, ఎవరికి ఎంత పేరు రావాలనేది తలరాత అని నమ్ముతా నేను. బాగా చేసి ఈ మధ్య కనిపిస్తలేడు అంటే దానికి అది ఎన్నో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అటు ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు, ఇండస్ట్రీ కొన్ని ఇప్పుడు నేను కదా రెగ్యులర్ అవుతుందండి తాగబోతుంది ఆ గ్యాప్ అవ్వచ్చు కదా, తర్వాత మళ్ళీ ఇంకేదో పడవచ్చు అట్లా. అంటే ఇక్కడ 20 సంవత్సరాలు అంటే ఒక్కటే నా ఉద్దేశం ఏంటంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాదు, ఒక్కసారి జాబ్ వస్తే 30 సంవత్సరాలు ఉండడానికి. అంతే, నీ అదృష్టం బాగుంటే 5 years 10 years ఈ టైంలో ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాలు, ఎంత సంపాదిస్తే అంత సినిమాలు. లేదు నువ్వు ఇంకా 30 సంవత్సరాలు ఉండి నీ పిల్లలు కానీ వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉండాలన్నది అది 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 అంతే, అది డిస్నీ గాడ్ స్క్రీన్ ప్లే అంటే. సో ఇంకోటి నేను అడగాలనుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ అప్కమింగ్లో ఇప్పుడు మీరు ఏదైతే చేయబోతున్నారో తాగుబోతు క్యారెక్టర్కి వస్తున్నాయి లేకపోతే వేరే క్యారెక్టర్స్ కూడా అట్లే ఉండదు. ఇప్పుడు ఏంటంటే నాకు రెగ్యులర్ అయితే అనుకున్నా మళ్ళీ చాలా ఛాలెంజింగ్ రోల్ ఉందనుకో మళ్ళీ నాకే ఇస్తారు. చాలా ఆప్షన్స్ తాగుబోతు రమేష్ కాకుండా ఇవ్వాలని కొత్తగా చూద్దాం అనుకున్నా మళ్ళీ నాకే ఇస్తారు. ఎందుకంటే అందులో చాలా ఇంపార్టెంట్గా తాగుబోతు వేరే ఎవరు చేసినా బ్యాలెన్సింగ్ చేస్తారో లేదో అనే డైరెక్టర్లు మళ్ళీ నాకే ఇస్తారు కదా. అట్లా ఇప్పుడు తాప్సీ మెయిన్ లీడు, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, శకల శంకర్, నేను. అందులో క్యారెక్టర్ ఎప్పుడో నన్ను దృష్టిలో పెట్టుకొని రాసుకొని వేరే వాళ్ళందరినీ ట్రై చేసి మళ్ళీ అంటే క్యారెక్టర్ నిలబడకపోతే ప్రాబ్లం అని మళ్ళీ నాకే ఇచ్చారు. అది 25 days చేసిన అంటే అట్లా కదా, లేకపోతే జనరల్గా ఇయ్యదుగా మరి, అట్లీస్ట్ వేరే అన్న రాయాలి అంటే అట్లా ఆలోచించి రాసి. ఇప్పుడు సోగ్గాడే చిన్న ఆయన కళ్యాణ్ కృష్ణ ఎలాంటి డైరెక్టర్, సోగ్గాడే చిన్న ఆయన నాగ చైతన్య గారితో చేస్తుండు. అందులో పోసాని నేను ఇద్దరం తండ్రి కొడుకు తాగుబోతులు. అంటే డైరెక్టర్లు మనం కొంచెం కొత్తగా రాస్తే అది నేను చేయగలుగుతా. లేదు అంటే నాకు మాత్రం ఒకటి ఉంటుంది, తాగుబోతు పీక్స్ చూపించిన కదా అట్లీస్ట్ కొంచెం కొత్తగా చేద్దాం అని ఉంటుంది. అదే ఈ రాజుగారి అబ్బాయి, రావు గారి అమ్మాయి కొంతమంది ఆలోచిస్తారు ఈ మధ్య కొంచెం కొత్తగా చేద్దాం రెగ్యులర్ అవుతుందని. అది అట్లా. సో బేసిక్గా ఈ ఇండస్ట్రీలో ఎవరైనా సరే అంటే కెరీర్ స్టార్టింగ్లో రిజెక్షన్స్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కానీ చాలా ఫేస్ చేస్తుంటారు. మీరు ఇండస్ట్రీలోకి రాకముందంటే మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారు ఈ ఛాన్సెస్ కోసం కానీ తిరగటం? అంటే నేను ఎక్కువ చిన్నప్పుడు బాగా కష్టపడ్డా. నేను ఈ 9 years సూపర్వైజర్ చేసిన ఉన్నప్పుడు అది పెద్ద 24 hours డ్యూటీ. ఎక్కువ చిన్నప్పుడే బాగా కష్టపడ్డా కాబట్టి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెద్ద కష్టపడలే. వచ్చిన 3 నెలలకు జగడం పడ్డది. జగడం తర్వాత చిన్న ఒక 6 నెలలు 1 year గ్యాప్. ఆ టైంలో ఏవో పార్ట్ టైం జాబ్ చేసా. ఇంకోటి మా అన్నలు ఇద్దరు డబ్బులు పంపించేటోళ్ళు, నా ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చేటోళ్ళు. అంటే మరి ఇప్పుడు ఏంటి ఒక పూట తినకపోతే ఎట్లా ఇంత ఆలోచించాలి. ఎందుకంటే వచ్చిన వెంటనే సినిమా స్టార్ అయితే అనుకోలే కదా. వచ్చిన తర్వాత నా రూమ్లో ఫ్రెండ్స్ని చూసి ఓహో ఇక్కడ 1 year 2 year ఒక 5 సంవత్సరాలు ఎప్పుడు వస్తుందో తెలియదు, అర్థమైంది కదా తిరిగే వాళ్ళని చూస్తే. బతుకుదేరు అంటే ముందు బతకడం తెలిసి ఉండాలి. అది తెలియడం వల్ల నేను ఖచ్చితంగా ఎప్పటికైనా కొడతా అని పార్ట్ టైం జాబ్ చేసిన కదా. ఆ నమ్మకం నాకు ఎక్కువ. ఓకే, సో ఆ నమ్మకమే అలా అంటే ఫస్ట్ నుంచి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది పెట్టుకున్నారు. ఎందుకంటే ఎందుకు పెట్టుకోవాలంటే ఇప్పుడు ఎప్పుడు సినిమా పడుతుందో తెలియదు, ఎప్పుడు బ్రేక్ వస్తుందో తెలియదు. ఒక 3 నెలలు గ్యాప్ వచ్చింది అనుకో, హైదరాబాద్లో బతకాలి. ఇప్పుడు మా అబ్బాయి హైదరాబాద్లో బతికి హైదరాబాద్లో బిల్డింగ్ ఉంటే అది వేరు. ఎక్కడో కర్నాటక జిల్లా గోదావరిఖండ్ నుంచి వచ్చినప్పుడు గ్యారంటీ లేని సినిమా ఫీల్డ్ అంటే కళల ప్రపంచంలో బతికే ఇలాంటి సినిమా ఫీల్డ్లో మన మీద మనకు ఫస్ట్ నమ్మకం ఉండాలి. నేను బతికి చూపించి నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటా అనుకున్న వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారు అని నా ఫీలింగ్. సో ఇప్పుడు మామూలుగా ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే మీరు సక్సెస్ అవుతున్నారు, మీరు మంచి ఫామ్లో ఉన్నారు అని అంటే సపోర్ట్ ఎంతమంది చేస్తారో అంతమంది తొక్కడానికి కూడా చూస్తుంటారని ఈ ఇండస్ట్రీలో. అట్లే ఉండదు. అలాంటిది జరిగిందా? పిచ్చి భ్రమాది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేనున్నా, నాకు తాగబోతు పీక్స్ చూస్తున్నా. ఉదాహరణ, నాకు తాగబోతు రెగ్యులర్ అయిందని నువ్వు ఏదో కొంచెం బాగా చేస్తున్నావు నేను పెట్టిండు అనుకో, నీకు బ్రేక్ వస్తుంది. అది నీ టైం. ఓకే, ఎంఎస్ నారాయణ గారు ఉండగానే నాకు తాగబోతు బ్రేక్ వచ్చింది కదా, అవునా కదా? అవును. అంతేగాని ఇక్కడ తొక్కేడాలు ఏముంటుంది అంటే బేసిక్గా అంటే బయట వింటుంటారు కదా తొక్కేడాలు ఉంటే గోదావరిఖండ్ నుంచి నేను నంది అవార్డు తీసుకుంటానా? అంటే స్టార్టింగ్లో కాకపోయినా సార్, అంటే మీరు వచ్చిన తర్వాత కూడా ఈ అనేది నేను వింటూ ఉంటాను బయట గాసిప్స్లలో కానీ ఎక్కడ కూడా కాంట్రవర్సీ అట్లేం లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకో బ్రో, నా ఉద్దేశం ఏంటంటే
సక్సెస్ అయిన వాళ్ళు ఒకలా మాట్లాడతారు కదా. అంటే సక్సెస్ అయిన ఒక కమెడియన్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో మాట్లాడతాడు. బాగా సక్సెస్ అయినవాడు ఇంకో లెవెల్లో మాట్లాడతాడు. అటు ఇటుగా అన్నవాడు లేదు అయ్యా యాక్చువల్లీ పడితే వేరేలా ఉంటుంది అనుకుంటాడు. అంటే అర్థమైంది ఇక్కడ. అర్థమైంది. ఇప్పుడు మనిషి ఎప్పుడైనా మన జీవితంలో మనం పుట్టి చచ్చిపోయే వరకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మనిషి 5 years 10 yearsకి ఒక్కొక్క మిరాకిల్ జరుగుతుంది. అంటే ఒక 5 years తర్వాత మన ఏరియా మారచ్చు, ఇక్కడ నుంచి వేరే కాడికి వెళ్ళచ్చు. 10 years తర్వాత మన స్టడీస్ మారచ్చు. 10 years లేదు 15 years తర్వాత మన తండ్రి మదర్ చనిపోవచ్చు. 5 years 10 yearsకి ఒక్కొక్కటి మన లైఫ్లో డిఫరెన్స్ జరుగుతుంటాయి. మన మైండ్ డబ్బును బట్టి మన సక్సెస్ని బట్టి కూడా మనం మాట్లాడతాం కదా. అట్లా బాగా సక్సెస్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఒకలా ఉంటుంది. ఇప్పుడే అప్కమింగ్ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే అసలు ఫ్యూచర్ అంతా నాదే అన్నట్టు మాట్లాడతారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి ఇంకా గోల్ కొట్టిన ఇంటర్వ్యూ చేస్తే లేదు భయ్ యాక్చువల్లీ నాన్నకు ప్రేమతో ఫస్ట్ నన్నే అనుకున్నారు కానీ ఇంకా సుకుమార్ గారు రమేష్ తెలియడం వల్ల వెళ్ళిపోయాడు అని ఆడి ప్రాబ్లం అది. నా ప్రాబ్లం ఇది. అంటే కొన్ని లక్షల కోట్ల జనాభాలో సినిమా ఇండస్ట్రీ ఒక వర్గం. అందులో మనకు సక్సెస్ అవ్వాలన్నా మన పరిస్థితి బాగాలేకున్నా పీక్స్ చూసిన ఇదంతా ఒక మనకు భగవంతుడు ఇచ్చే వరం. అందులో ఒక్కొక్కరిని ఒక్కోలాగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చే టైంలో ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళకు నిన్నెవడిగా అంతాడు అన్నారు. ఏదో గుడ్డిగా వచ్చేసిన సక్సెస్ అయినా అంతే కదా. నువ్వు ఏ ఫీల్డ్ అని ఉండో, ఇప్పుడు సపోజ్ యాంకరింగ్ ఫీల్డ్లో భయ్యా యాంకరింగ్ ఎలా ఉందంటే బాగా కాంపిటీషన్ భయ్యా అంటావు నువ్వు కదా. లేదు భయ్యా వచ్చాయి అంటావా? ఏ ఫీల్డ్ అయినా అది ఏ ఫీల్డ్ అయినా తీసుకో, అది మోటార్ ఫీల్డ్ అవ్వచ్చు, మెకానిక్ ఫీల్డ్ అవ్వచ్చు, నువ్వు ఆటో నడపచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతమంది లేరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏమండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళకి ఊరికే తిరుగుతారు, ఎందుకు చదివిస్తున్నారు మీ అబ్బాయిని అంటారు. ఏమో సాఫ్ట్వేర్ పెద్ద కంపెనీ పెడతాడు ఎవరికరక వాళ్ళ పర్సనల్ బిలీఫ్ మీద ఉంటుంది. ఎప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళదే. ఒకరు తొక్కేసానని ఏం లేదు, నీ తలరాత అక్కడికే ఉందంటే నువ్వు తృప్తి పడే గుణం ఉండాలి ఎప్పుడైనా లైఫ్లో. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్గా ఇప్పుడు అంటే ప్రజెంట్ ఉన్న సెలబ్రిటీస్ ఏదైనా ఒక చిన్న విషయం చేసినా చేయకపోయినా అనకపోయినా కాంట్రవర్సీస్ అంటే కామన్ అయిపోయాయి. అంటే ఏమన్నా అనకపోయినా ఏదో ఒకటి రావడం స్టార్ట్ అయిపోయింది ఈ మధ్య. అలాంటిది మీరు ఆల్మోస్ట్ 10 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు నియర్లీ. సో ఎప్పుడే కానీ నాకు తెలిసి మీ గురించి ఒక కాంట్రవర్సీ అని ఇంకోటో ఎక్కడ రాలేదు. అంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ 10 years నుంచి మీరు? మేము మెయింటెనెన్స్ ఏం లేదు. మనం పీక్స్లో ఉన్నప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే తాగుబోతు రమేష్ ₹1,00,000 తీసుకుంటాడు, ఇలా అయితే మళ్ళీ అతను ఇంటికి వెళ్తాడని ఛానల్లో వస్తాయి కదా, కామన్ అది. అంటే మన మీద ఫోకస్ ఉన్నప్పుడు మన గురించి ఏదో ఒకటి చెప్తారు, మన మీద ఫోకస్ లేనప్పుడు మన గురించి ఏం మాట్లాడరు. ఏంటంటే నేను పీక్స్ చూసిన, మంచి పొజిషన్లో ఉన్నా, నేను ఎక్కువ బయట ఎక్కువ అన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళా. ఎందుకంటే ఏదన్నా వెళ్తే రీజనబుల్. ఇప్పుడు నన్ను పిలిచినావు అంటే నంది అవార్డు వచ్చింది, గ్రేట్ రమేష్, నువ్వు ఇప్పుడు 10 years నుంచి మన తాగుబోతు రమేష్కు నంది అవార్డు వచ్చింది, ఇలా మాట్లాడతావు. అంటే నేను వచ్చి మాట్లాడితే ఒక రీజన్ ఉండాలి కదా. లేదు అయ్యో ఇప్పుడు సినిమాలు తగ్గిన మనం ఏదో ఒకటి చేయకపోతే నడిచినట్లేదని ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళి ఏదో మాట్లాడుతా అంటే అది పొరపాటు కదా. అందుకే కాంట్రవర్సీలు ఏమి ఉండవు అంటున్నాను. బేసిక్గా ఇప్పట్లో అంటే ఎలా అంటే ఏ చిన్నది చేసినా కూడా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడం, పైన పోస్టులు పెట్టడం, ఇలా కామెంట్ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా నన్ను మీతో ఇంటర్వ్యూ తర్వాత వెళ్ళి పెడతాను, ఐ హ్యాడ్ నైస్ ఇంటర్వ్యూ. అలాంటి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు ఈ అన్నిటికీ, ఈ సోషల్ మీడియాకి వీటికి అంత యాక్టివ్గా ఉండరు? ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఏవి పోస్టులు కానీ అలా ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక పర్సనల్ అఫీషియల్ పేజ్ ఉంటుంది కదా, తాగుబోతు రమేష్ అఫీషియల్ పేజ్, అందులో ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే నాకు ఎక్కువ అంటే మధు అని నా ఫ్రెండ్ ఉంటాడు, మహాత్మా టైంలో తాగుబోతు రమేష్ కొంచెం ఎక్కువ మాట్లాడతాం కదా స్టార్టింగ్లో. వాడు ఏమన్నాడంటే ఒకసారి, అరే ఎప్పుడు మన వర్కే మాట్లాడాలి, మనం మాట్లాడితే ఏముందిరా అన్నాడు. వాడు గీతబోధ చేసి నన్ను ఫీల్ అయ్యాను. తర్వాత అర్థమైంది ఏంటంటే ఏముంది, ఇప్పుడు నేను తాగుబోతు యాక్టింగ్ చేసిన, నాకు పేరు వచ్చింది, నేను యాక్చువల్లీ నేను తాగుబోతు యాక్టింగ్ చాలామంది చేస్తారు కానీ నేను చేసేది వేరేలా ఉందన్న అనుకో, వీడు మరీ ఎక్కువ చేస్తాను అనుకుంటారు. నాకు నంది అవార్డు వచ్చింది అనుకో, రమేష్ వర్తబుల్ క్యాండిడేట్, నంది అవార్డు ఇవ్వాలి అనుకుంటారు. ఇప్పుడు నేను మాట్లాడేందుకు, వర్క్ మాట్లాడాలి. మనకు అవార్డు వచ్చినప్పుడు మాట్లాడుతుంది, మనకు సినిమా పడ్డప్పుడు మాట్లాడుతుంది. ఎక్కువ అంటే సమాజాన్ని ఎక్కువ చదివిన ఫీల్లో ఉంటాం బతుకుతుంది. సో ఇప్పుడు ఈ నంది అవార్డు వచ్చింది, సో ఇది ఏమన్నా మీకు నెక్స్ట్ ఫ్యూచర్కి మీ ప్రాజెక్ట్స్కి మంచి బూస్టప్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? ప్రాజెక్ట్ అంటే నంది అవార్డు వచ్చినంత మాత్రం సినిమా వస్తుందని కాదు, కానీ నంది అవార్డు ఏమైందంటే
వర్త్ఫుల్కి అంటే అంటే ఒక బాగా ఆడిన సినిమా అద్భుతంగా అందులో కామెడీ చేసిన కమెడియన్ నంది అవార్డు ఇస్తాడు. నంది అవార్డు ఏంటి, ఇప్పుడు నన్ను కదా ఇండస్ట్రీలో నాకంటే ఒక పేజ్ ఉండాలని ఇప్పుడు 150-300 సినిమాలు చేసి వెళ్ళిపోతా, ఏ అవార్డు లేదనుకో. అప్పుడెప్పుడో ఉన్నాడండి తాగోతు రమేష్ బాగానే చేసిండు అంటారు. అదే అప్పుడు నంది అవార్డు వచ్చింది ఆ సినిమా చరిత్రలో ఒక పేజ్, మనకి ఏదైతే ఒక పేజ్ ఉండాలనుకున్నావో చరిత్రలో మనకు కొన్ని పేజీలు ఉండాలన్నట్టు నాకు ఒక పేజ్ వచ్చింది నంది అవార్డుతో. అదే. సో మీ ఫ్యామిలీ లైఫ్ సార్ ఏంటి, ఎలా నడుస్తుంది? మా ఫ్యామిలీ ఇస్ గుడ్, అంటే మంచి ఫ్యామిలీ. అదే విన్నాను, మంచి పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు. పెద్దింటి అమ్మాయి ఏం కాదు, అంటే నాకు అమ్మ నాన్న లేరు, అన్నదమ్ముల మీదనే, అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇంపాక్ట్ నాకు ఎక్కువ ఉంటుంది. మా అన్నలు వదనలు కాదని ఏం చేయాలి. పెద్దింటి అమ్మాయి కాదు కానీ ఒక 4 సంబంధాలు చూస్తే అందులో కామారెడ్డిలో స్వాతి అని మా అత్త ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, చివరి అమ్మాయి. బాగా డబ్బున్నోళ్ళు ఏం కాదు, అంటే డబ్బున్నోళ్ళని చేసుకోవాలని అనుకున్నా డబ్బున్నోళ్ళు మన తలరాతలో వాళ్ళు దొరకరు ఒకటి. ఇంకోటి అంతకుముందు అత్తగారు అంటే నాకు అమ్మ నాన్న లేరు, కష్టపడి స్టేజ్కి వచ్చిన అత్తగారు డబ్బున్నోళ్ళు దొరకాలని ఫీల్ అవుతాం. మనకు ఎక్కడ రాసి పెడితే అక్కడ జరుగుతుంది ఒకటి. అత్తగారు ఎంత డబ్బున్నా భార్య మనకు మంచిది కాదనుకో, ఎంత డబ్బు ఉంటే ఏం లాభం. అట్లా నిజంగా నేను అనుకున్నట్టు మధ్యతరగతి అమ్మాయిని, అంటే నా లైఫ్ స్టైల్ గోదరికని, ఇక్కడ అంటే సినిమా యాక్టర్ని వదిలే, గోదరికల్లో మధ్యతరగతి లైఫ్ కదా మాది. అట్లా ఒక మంచి అమ్మాయి మా అన్నలు వదినలు వస్తే బాగా అంటే టెక్కు పోకుండా అట్లా అనుకున్న అమ్మాయి దొరికింది, స్వాతి అని. చాలా హ్యాపీ. సో బేసిక్గా ఎవరికైనా నార్మల్గా ఇంట్లో వైఫ్స్ అనే వాళ్ళు కొంచెం టెక్ చూపిస్తారు, అలా సెలబ్రిటీ వైఫ్ అంటే ఇంకొంచెం ఇదిగా ఉంటుంది. సో అలా ఎప్పుడైనా మీరు ప్రాబ్లమ్, నేను సెలబ్రిటీలా అది ప్రాబ్లం. నేనే సెలబ్రిటీలా లేనప్పుడు నా పిల్లం ఎందుకు ఉంటుంది అట్లా. సో మీకు అలాంటి ఈగో ఇలాంటివి ఏం లేవు. సో మీ ఓల్డ్ ఫ్రెండ్స్ అంటే మీరు ఏమీ లేనప్పుడు మీతో పాటు ఎవరైతే తోడున్నారో వాళ్ళతో ఇప్పటికీ అలానే ఉంటారా, లేకపోతే ఏమైనా చేంజెస్ వచ్చాయా లైఫ్ స్టైల్లో? చేంజెస్ అంటే ఇప్పుడు నాకు ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరితో బాగానే ఉన్నా. ఇక్కడ ఏమవుతుందంటే అన్నదమ్ములు అక్కజనులు అంతా రక్త సంబంధం, తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కజనులు అంత భగవంతుడు ఒక రక్త సంబంధంతో కొందరికి ఉంటుంది. ఫ్రెండ్స్ అట్లా కాదు. ఫ్రెండ్స్ మనకు చిన్నప్పుడు ఒక డబ్బులు ఇచ్చిన అనుకో, అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఫ్రెండ్ చాలా గొప్పడు. అసలు అమ్మ నాన్నలను భార్యను అందరిని పక్క పెడితే ఆడే ఫ్రెండ్ అనుకుంటాం. ఆ టైంలో నిజంగా ఆడు భగవంతుడు మనకు పంపించిన ఫ్రెండే. మా శ్రీకాంత్ గురించి చాలా ఇంటర్వ్యూలు చెప్తాను. నా రూమ్మేట్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాడి వల్లే నేను చాలా మారిన, వాడి వల్ల బాగుండాలి, ఓ పద్ధతి ఉండాలి అవన్నీ నేర్చుకుంది వాడి వల్ల. ఆడు బాగా చదువుకున్నాడు, నాతో ఇన్స్టిట్యూట్ చేసిండు. వాడి వల్లే నేను హైదరాబాద్లో ఛాలెంజ్గా ఉండగలిగిన కొన్ని రోజులు. ఆ సపోర్ట్ ఉంది, వాడి వల్ల బాగా మారిన. ఆ టైంలో వాడు చాలా గొప్పోడు. గోదరికంలో నాకు డబ్బులు ఇచ్చిండు నా ఫ్రెండ్స్, అప్పుడు వాళ్ళు గొప్పోళ్ళు. ఇట్లా మనిషి జీవితంలో పుట్టి చచ్చిపోయే వరకు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఫ్రెండ్ చాలా గొప్పగా అనిపిస్తుంది. ఓ 5 years 10 years తర్వాత మన లైఫ్ స్టైల్, మన ఫైనాన్స్, మన ఏరియాలు మారి తిరిగి చూసుకుంటే అప్పుడు చాలా గొప్పడు అనుకున్నా కానీ మనం అనుకున్నంత గొప్పడు కాదు అనిపిస్తుంది. అంతే కదా. అంటే కాకపోతే ఒక్కటేంటంటే ఫ్రెండ్స్ను మనం ఎన్నుకుంటాం. ఇప్పుడు మన అన్న తమ్ముడు అన్నో దేవుడు ఇస్తాడు, ఆడు చెడ్డోడైనా మంచోడైనా అని భరించాలి. ఫ్రెండ్స్ అట్లా కాదు. నువ్వు మంచి ఫ్రెండ్ అనుకో, నీతో ఎంత క్లోజ్ కన్నా వెళ్ళొచ్చు, నా పర్సనల్ విషయాలు పంచుకోవచ్చు. ఒక స్టేజ్లో ఒక దేవుడు లాంటాడు. దేవుడు అన్ని విషయాలు అమ్మ నాన్నకు చెప్పుకోం కదా, దేవుడు చెప్పుకుంటాం. ఆడే ఫ్రెండ్. ఒక్కడే దేవుడు ఉండడు లైఫ్లో, చాలామంది ఉన్నారు కదా. అట్లా మన జీవితంలో ఒక్కొక్క ఫ్రెండ్తో మనం ఏం నేర్చుకున్నాం, ఏం నేర్చుకోవద్దు, ఇది తెలిసి ఉండాలి. అది తెలుసు అని ఫీలింగ్ నాది, ఎక్కువ అనుకుంటాను కదా. అలా ఏం కాదు సార్, యాక్చువల్లీ మీరు చెప్పేదంటే మీరు టు బి ఫ్రాంక్గా చెప్పారు. అంటే లేదు నేను ఇప్పటితో వాళ్ళతో కూడా అలానే ఉంటాను, అదే ఫ్రెండ్షిప్ మెయింటైన్, మీరు అంటే ఫ్రాంక్గా చెప్పారు ఏం జరుగుతుంది ప్రజెంట్ లైఫ్లో అంటే కరెక్ట్గా చెప్పారు మీరు. అండ్ ఇండస్ట్రీలోకి వచ్చాక మీకు చాలా మెమొరీస్ ఉంటాయి, అంటే చాలా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయని ఉంటాయి. ఇండస్ట్రీలోకి రాకముందు, అంటే మీరు తాగుబోతు రమేష్ కాకముందు మీకంటూ లైఫ్లో బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్స్ ఒక 2 చెప్పండి సార్ ఏదైనా. నాకు అంటే బాగా గుర్తుండిపోయినాయి బిఫోర్. ఇప్పుడు చాలా వరకు మా మదర్ గురించి బాగా చెప్తాను నేను నా లైఫ్లో. చాలామంది అందరు అంటారు ఏంటంటే మీ ఫాదర్ గురించి బాగా నెగిటివ్గా మాట్లాడు. నెగిటివ్ కాదు, మా ఫాదర్ చాలా గొప్పోడు. మా ఫాదర్ది అంత మొరటు ప్రేమ. మొరటు ప్రేమ అంటే ఎప్పుడన్నా మనం కింద పడ్డాం అనుకో, ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు, అయ్యో నాన్న కింద పడి దెబ్బలు అంటారు. అరే లమ్మిడి కొడుకు కింద పడతాను మళ్ళీ కొడతాడు. అప్పుడు మనకు నేను కింద పడ్డా కొడతాను అనుకుంటాం. కానీ తర్వాత తెలిస్తే ఓ మా నాన్న మమ్మల్ని అంత మొరటుగా ప్రేమిస్తాడు. ఇప్పుడు ఒకసారి సింగరేణిలో మా ఫాదరు సింగరేణిలో నౌకరీలు వచ్చి క్యాప్ ఆడబెట్టి రెడీ అవుతుంటాడు. మా రెండో అన్న కొంచెం బాగా క్లేవరు. మా పెద్దోడు అన్న అయ్యా
పెద్దన్న స్కూల్కి రాలంటే పక్కపుంటే ఏదో కట్టు ఉంటే అట్లా తీసి ఇసిరిండి అంతే. మరి ఆడికి తగులుతే రక్తం వస్తుంది, ఆడు చచ్చిపోతుంది, ఇవేం ఆలోచించలే, బడికి పోవా అని ఇసిరిండు. అంటే నేనే చదవలే మీన్ అంటే అర్థమైందా? మొరటు ప్రేమ అంటారు కదా, అట్లా మా తండ్రి మమ్మల్ని బాగా ప్రేమించిండు. మొరటు ప్రేమ చాలా గొప్పది కదా ఎప్పుడైనా లైఫ్లో. అట్లా మా ఫాదరు ఆయన సింగరేణి నౌకరు రిటైర్డ్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం అంటే ఎవరైనా సింగరేణిలో రిటైర్డ్ అయిన తర్వాత అండర్గ్రౌండ్లో దిగి ఈ గ్యాసు బయట గ్యాసు లోపటి గ్యాసు హెల్దీగా ఉంటారు. ఎప్పుడైతే సింగరేణిలో నౌకరు బంద్ చేస్తారో కొంచెం చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నౌకరు 30 సంవత్సరాలు తట్ట మోసి ఆయన కొంచెం ఇంకా చనిపోయే టైంలో హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు నేను ఒకసారి మధ్యలో సినిమా ఇండస్ట్రీకి వస్తా అనుకొని మధ్యలోనే వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మా ఫాదర్ని పట్టుకొని బాగా ఏడ్చిన. బాగా అంటే అదొక గొప్ప ఎక్స్పీరియన్స్. అంటే లైఫ్లో అది ఎప్పటికీ మర్చిపోలేని విషయం అది. ఎందుకంటే నాన్నకు ప్రేమ టైంలో లండన్లో సేమ్ సిచ్యువేషన్. రాజం ప్రసాద్ గారు చావు బతుకుల్లో ఉంటాడు, ఎన్టీఆర్ గారు వచ్చి నాన్న నేను అనుకున్నది లేనన్న నువ్వు చచ్చిపోవద్దు అంటే ఇది మా ఫాదర్కి బాగా కనెక్ట్ అయింది. అప్పుడు మా ఫాదర్ ఏం చనిపోలే, హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్ ఉన్నప్పుడు నేను ఇట్లా సినిమా యాక్టర్ని అవుతా అని మా ఫాదర్ని పట్టుకొని ఏడిస్తే మా ఫాదర్ ఫీలింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఒక్కడే పని చేసేటోడివి, నువ్వన్నా బాగుపడు, నేను సింగరేణి నౌకరీ చేసిన ఏం సంపాదించలేకపోయినా ఉంటుంది కదా, అవి చెప్తే రావు అంతే. రేపు నిజంగా ఆ ఎమోషన్స్ రైటర్ అయితే అది రాసి తీస్తానేమో తెలియదు, కానీ అదొక్కటి మర్చిపోను నా లైఫ్లో. ఇంకోటి ఏంటంటే సినిమా ఫీల్డ్ రాకముందు తిరిగిన, సూపర్వేర్ చేసిన, మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా ఇద్దరు అన్నలు వచ్చారు. మా ఇద్దరు అన్నలు నా లైఫ్లోకి వచ్చి మా పెద్దన్న వదిన మమ్మల్ని బాగా చూసుకుంటే మా రెండో అన్న మమ్మల్ని ఫాదర్లా చూసుకున్నాడు. ఆయన ఏంటంటే మా కోసం ఇల్లుటం పోయింది. ఇల్లుటం అంటే తెలుసుగా, ఇల్లుటం అంటే అదే ఇప్పుడు మీ ఇంట్లో కాకుండా మీ అత్త బతకాలని ఇల్లరికం అంటారు. దాంట్లో కాగితం రాసుకొని వెళ్ళిండు. అప్పుడు వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటాం చిన్నోళ్ళు, సరే అంటే మా పెద్దన్నకు తెలుసు నేను చిన్నోడు కదా అంత ఆలోచించా, సరే ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు అనుకుంటాం. కానీ ఆయన వెళ్ళి అక్కడ చదివి మా వదనం చేసుకొని ఎంఎస్సి 8th ర్యాంకు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ వితౌట్ కోచింగ్ 8th ర్యాంక్ వచ్చింది ఎంఎస్లో. ఆయన చదువుకు జాబుకు సంబంధం లేదు, ఈయన హాస్టల్ వాడను. అప్పుడే ఫ్రెష్గా జాబ్ వచ్చింది. ఇప్పుడు జాబ్ చేసి మా చెల్లె పెళ్లి చేయాలి, అమ్మ నాన్న చనిపోయారు, నాకు ఇన్స్టిట్యూట్ అంటే నా తమ్ముళ్ళని బాగుపరచాలి, నా చెల్లె పెళ్లి చేయాలి. అలా ఆయన బాగా కష్టపడి జాబ్ చేసి మా కోసం ఆయన చచ్చిపోవడానికి అసలు విజేత సినిమాలో కిడ్నీ అమ్ముకునే అంత ఫీలింగ్. నిజంగా ఈరోజు నేను ఇంత ఎమోషనల్ అయ్యి ఇంత ఛాలెంజ్గా ఉన్నా అంటే మా అన్నలే కారణం. ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు ముందు ఒక 11,000 చెక్ ఏదో ఇస్తారు కదా, మా అన్న డబ్బులు పంపించి మా అన్నని ఇన్స్టిట్యూట్ తీసుకుని వస్తే ఆ రోజు ఇన్స్టిట్యూట్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కనే. ఆ రోజు చాలా గొప్ప నా లైఫ్లో మోటివేషన్ సీన్ అంటాం కదా, సినిమాలలో మోటివేషన్ సీన్లు ఉంటాయి కదా, అట్లా మా అన్న ఏమన్నాడు అంటే, అరే తమ్ముడు నేను ఇల్లుటం పోయినప్పుడు మీరు అందరు తిట్టుకొని ఉంటారు నన్ను, ఓకే నేను మీకోసమే ఇల్లుటం పోయినా, వదనని మీకోసమే అంటే రిలేటివే, నేను ఇల్లుటం పోయినా మీకోసమే, నేను చదివింది మీకోసమే, మన వదనం చేసుకుంది మీకోసమే. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు మనల్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ అందరూ ప్రశాంతంగా తిన్నా నేను తినకుండా కూడా నేను చదువుకోవాలి, నేను చదువుకుంటేనే నా ఇల్లు బాగుపడుతుంది, మా అమ్మ నాన్న చనిపోయారు అని ఇవన్నీ విషయాలు నాకు ఇన్స్టిట్యూట్లో చెప్పిండు. ఇగో నీకు 20,000 25,000 ఎంతో అయింది, 25,000 పెడుతున్నాం, నువ్వు బాగుపడతావు అని. ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పంది నీకు ఎందుకు చెప్తున్నా అంటే, చదువుకుంటే ఒక వాల్యూ ఉంటుందిరా, నేను ఈరోజు చదువుకున్న జాబ్ చేసిన, నీకు చెల్ల పెళ్ళి చేసిన, మనోళ్ళని చూసుకున్న, నీకు డబ్బులు పెట్టగలిగిన, ఇలా ఛాలెంజ్గా నువ్వు ప్రయత్నించు, నువ్వు సినిమా ఫీల్డ్లో ట్రై చేయి, నేను ఎప్పుడు గుర్తు రావాలంటే తమ్ముడు నీకు నాతో ఇక అంటే నీళ్ళల్లో నిండా మునిగిన తర్వాత కానీ అన్న నాకు అవసరం వచ్చింది అనద్దు, అప్పటి వరకు నీ స్వతహాగానే కష్టపడాలి అన్నాడు. ఆ మోటివేషన్ సీన్ నా లైఫ్లో ది బెస్ట్ అన్నట్టు. అక్కడి నుంచి ఇంకా ఇన్స్టిట్యూట్లో కసిగా ఉంటుంది కదా, ఓహో మా అన్నలు వదనలు వేరు, నాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చిండ్రు లైఫ్లో, ఇలాంటి మోటివేషన్ సీన్ మనకు చెప్పిన తర్వాత కసిగా ఇన్స్టిట్యూట్ చేసిన, కసిగా ట్రై చేసిన యాక్టర్ అయినా నంది అవార్డు వచ్చింది, చాలా హ్యాపీ. అట్లా ది బెస్ట్ ఈ 2 సీన్లు.
రియల్గా అంటే ఈ విషయంలో మాత్రం మీరు చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో అన్నదమ్ములు కానీ రిలేషన్స్ అనేవి అంత ఇదిగా లేవు. అట్లేం ఉండదు డల్. అంటే నా ఉద్దేశం చెప్పనా, అన్నదమ్ములకు నేను చెప్పిన కదా ఇంతకుముందు, అన్నదమ్ములకు 100% ప్రేమ అనురాగాలు ఉంటాయి. ఇళ్ళల్లో వదినలు ఆడవాళ్ళు కొంచెం మంచి కాబట్టి కొంచెం దూరం ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే బయటి పిల్లలు, ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళే చాలా తేడా ఉంటుంది. మరి బయట నుంచి వస్తారు ఆడవాళ్ళు కోడళ్ళు, వాళ్ళకిళ్ళకి పడకపోతే కూడా ప్రాబ్లమే. వదినలు మంచోళ్ళే కానీ ఎంతైనా అన్నదమ్ములు మంచి పాజిటివ్ గుణం ఉందనుకో, వాళ్ళు అంటే తలరాత అంటారు కదా, కొందరికి అన్నదమ్ముల కోసం ఏమైనా చేస్తాడు, కొందరు అసలు అన్నని శత్రువుగా చూస్తాడు. ఇది వాళ్ళ తలరాతలు, వాళ్ళ పరిస్థితులు. లైఫ్లో మనకు కొన్ని మోటివేషన్ కావాలి. మా అన్నలతో నేను కొంత నేర్చుకోవాలి, మా మూడోవాడిని నేను చూసుకుంటా అంటే వాళ్ళు నన్ను చూసుకున్నారు, నేను మా చెల్లెను మా స్వామిని చూసుకుంటా. వాళ్ళ బతుకులు వాళ్ళకున్నా కొంచెం సక్సెస్ అయినా కదా, ఓ ₹1,00,000 కావాలన్నా, ఇప్పుడు మా అన్న కొడుకు పుడితే ₹1,00,000 ఎంత పెట్టిన ఇలా ఉంటుంది. అవన్నీ నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నా అంటే మా అన్నల నుంచి నేర్చుకున్నా. వాళ్ళు నేర్పించినవి మళ్ళీ మీకు తిరిగి ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చినవి. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని రోజులు అయిపోయింది. సో ఇప్పటిదాకా ఎన్నో అంటే చూసారు అప్స్ అండ్ డౌన్స్. సో మీరు బాగా సంపాదించుకుంది పోగొట్టుకుంది అంటే బాగా మీరు సంపాదించుకున్నది ఏంటి, దీనివల్ల మీరు పోగొట్టుకున్నది ఏంటి? పోగొట్టుకోవడం సంపాదించడం ఏం లేదు కానీ మీరు అన్నారు కదా నాకు కాంట్రవర్సీ లేదు. ఈ 10 yearsలో నన్ను బాగా ఇష్టపడేటోళ్ళు బాగా మంది ఉన్నారు. అంటే నంది అవార్డు వస్తే ఫోన్లు చేసి నువ్వు చాలా గ్రేటు, నువ్వు వర్తబుల్ క్యాండిడేటు అని జీవ గారు అందరూ, ఇప్పుడు బ్రహ్మానందం గారు, పృథ్వీ గారు, వెన్నెల కిషోర్ ఆయన, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, మా ప్రవీణ్, సత్యమాన్, ధనరాజు, వేణు, వీళ్ళందరూ, శంకర్ గాడు, వీళ్ళందరూ, సుధీర్ గాడు, వీళ్ళంతా ఫోన్లు చేసి అప్రిషియేట్ చేయడం అది గొప్ప విషయం. అది ఎప్పుడు మర్చిపోను. జీవ గారు ఉన్నారు కదా, విలన్ జీవ గారు గులాబీ పెద్ద ఆయన ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు ఫోన్ చేయడు నాకు, షూటింగ్లో కలిస్తే మాట్లాడుతుంది తప్ప ఎప్పుడు ఫోన్ చేయడు. ఆయన ఫోన్ చేసి నాన్న రమేష్ నువ్వు వర్తబుల్ క్యాండిడేట్, నీ తరపున గవర్నమెంట్కు అభినందనలు అయ్యా, నీకు అలా మొదలైందుకే రావాలి, బట్ లేట్గా వచ్చినా ఇచ్చిర్రు అంటే ఓహో ఈ 10 yearsలో ఎంత ప్రేమ ఆప్యాయతలు సంపాదించిందా నేను తెలుగు ఇండస్ట్రీలో అని ఫీల్ అయ్యాను. ఇప్పటిదాకా చాలా ఇంటర్వ్యూస్ చూశాను కానీ అంటే మీలాగా ఒక ఫార్మాట్లో ఎలా వెళ్ళాలి అని చెప్పి అంటే ఒక రైటర్ ఎలా అయితే ఊహించుకుంటాడో ఒక మూవీని అదే రేంజ్లో చెప్పారు మాకు. నేనైతే పూర్తి నమ్ముతున్నా మీకు రైటర్ లక్షణాలు ఫుల్గా ఉన్నాయని చెప్పి. అంటే చిచ్చి అదేం లేదు. ఇప్పుడు కొందరికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు సడన్గా ఏవి గుర్తుండవు. నాకేంటంటే ఎప్పటి నుంచో అవన్నీ విషయాలు గుర్తుంటాయి కాబట్టి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడడం అలవాటు, చెప్పడం అలవాటు. అది నీకు రైటింగ్లో అట్లీస్ట్ పోన్లే నువ్వన్నా నన్ను రైటర్ అని నమ్మినావు, థ్యాంక్ యూ. లేదన్నా మీరు సక్సెస్ఫుల్గా మంచి రైటర్ కూడా కావాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఒక నంది వచ్చింది, ఇంకో నంది కూడా తీసుకొచ్చి పెడితే 2 బాగుంటాయి చూడడానికి కూడా. థ్యాంక్ యూ. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కన్నిటికీ ఆల్ ది బెస్ట్ అన్న. మైండ్ టీవీ డిజిటల్ తరపు నుంచి, మా వ్యూవర్స్ అందరి తరపు నుంచి విష్ ఆల్ ది బెస్ట్ అన్న. ఇట్స్ బిన్ నైస్ టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ.